బీజేపీ జిల్లా నూతన అధ్యక్షుని ఎన్నికైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ, తర్వాత ఇప్పుడు దేశంలో చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ, మరి కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చింది. మరి ఇలాంటి పార్టీలో మనకు ఒక జిల్లా ఇన్ఛార్జిగా, జిల్లా అధ్యక్షునిగా, మరి ఈ జిల్లా కింద 3 అసెంబ్లీలు ఉన్నాయి, 20 మండలాలు ఉన్నాయి. సో ఎంతోమంది కార్యకర్తలు, ఎంతోమంది నాయకులు, మరి ఎంతోమంది జిల్లా జనాభా ప్రజలందరికీ కూడా నేను పార్టీ తరఫు నుంచి ఎంతో సేవ చేసే అవకాశం ఉంది కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. ఎస్పెషల్లీ రాష్ట్ర నాయకత్వం కిషన్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా జాతీయ నాయకత్వానికి ప్రత్యేకంగా నేను వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మామూలుగా భారతీయ జనతా పార్టీ కండవ కప్పుకోవాలంటే చాలా సంతోషంగా ఉంటుంది. అలాంటిది ఈ జిల్లాలో దాదాపు 75,000 మంది సభ్యత్వం ఉంది. మరి వాళ్ళందరికీ కూడా నేను ఒక నాయకునిగా నాకు ఒక అవకాశం ఇచ్చినాను కాబట్టి చాలా సంతోషంగా ఉంది. నేను పార్టీ అయితే నా పైన నమ్మకాన్ని పెట్టిందో, మరి కార్యకర్తలను సమన్వయం చేయడం, కార్యకర్తల్లో ఉండే శక్తిని గుర్తించి వాళ్ళని సమన్వయపరుస్తూ ఆ శక్తిని పార్టీ దృష్టి తీసుకెళ్లడము, తర్వాత వచ్చే ఎలక్షన్లలో పార్టీలో ఉండే ఆ శక్తిని అయితే ఉందో దాన్ని ఒక యంత్రంలాగా మార్చి ఎలక్షన్లో గెలిచే అవకాశాలను మెరుగుపరిచిన బాధ్యత నా పైన ఉంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను. సార్, కొంతమంది మీ పార్టీలకు అసంతృప్తిగా ఉంది అంటున్నారు, వాళ్ళతో ఎట్లా కలిసిమెలిసి వెళ్తారు సార్ మీరు? అంటే అది ఎప్పుడైతే ఎన్నికల ప్రక్రియ జరిగిందో, అంటే మామూలుగా భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యయుతమైన పార్టీ, సో అందరికీ అవకాశాలు ఇస్తుంది. పార్టీలో ఏ సామాన్య కార్యకర్త కూడా నాకు అధ్యక్ష పదవి కావాలంటే ఒక అవకాశాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ ప్రక్రియలో కొంత అసంతృప్తి ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఆల్రెడీ ఆ ప్రక్రియ అయిపోయి కూడా ఒక 1 మంత్ దాటిపోయింది కాబట్టి ఇప్పుడు అందరూ ఈరోజు కార్యక్రమానికి వచ్చారు. మరి సీనియర్లు అందరూ వాళ్ళు నన్ను దీవించారు కాబట్టి ఇప్పుడైతే అలాంటిది ఏది లేదని చెప్పేసి నేను నమ్ముతాను. థ్యాంక్ యూ.